దేవుని సన్నిధానంలో ఇదిగో దావీదు గొల్యాతు నిమిత్తము మొరపెట్టాడో, ఎలాగైతే దానియేలు సింహం బోనులో ఉన్నప్పుడు దేవుని సన్నిధానంలో మొరపెట్టాడో, షడ్రకు మేషకు అబేద్నెగో ఇదిగో అగ్ని గుండంలో ఉన్నప్పుడు అగ్ని గుండంలో దేవుని సన్నిధానంలో మొరపెడుతున్నారో, అగ్ని గుండంలో ఉన్న చనిపోయిన దేవుని కోసమే, మరణించిన దేవుని కోసమే, బ్రతికిన దేవుని కోసమే ఒక సాక్షిగా బ్రతకాలి, నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టుదునని వారు మంచి భక్తులు కలిగి దేవుని స్తుతించారు. ఈరోజు దేవుని సన్నిధానంలో ఉన్న మనము, దేవుని సన్నిధానంలో స్తుతిస్తున్న మనము, దేవుని సన్నిధానంలో గణపరుస్తున్న మనము, దేవుని సన్నిధానంలో ఆరాధిస్తున్న మనము కూడా దేవుని సన్నిధానంలో శ్రమ కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, రోదన కలిగినప్పుడు, నీకేదైనా బాధ ఉందా, నీకేదైనా రోదన ఉందా, నీకేదైనా వేదన ఉందా, నువ్వైనా అడ్డంకుల చేత బాధపడుతున్నావా, సమస్యల చేత బాధపడుతున్నావా, ఇబ్బందుల చేత బాధపడుతున్నావా, మంత్రము శక్తుల చేత బాధపడుతున్నావా, అయితే దేవుడు అంటున్నాడు ఏంటో తెలుసా, ఆయన సన్నిధికి వచ్చి మొరపెట్టుము. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు ఆయనకు మొరపెట్టుము. ఆయనకు మొరపెడితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా, ఆయన నాకు ఉత్తరం ఇచ్చును. దేవుడికి స్తోత్రం. ఎవరైతే మొరపెడతారో, ఎవరైతే దేవుని స్తుతిస్తున్నారో, ఎవరైతే దేవుని గణపరుస్తున్నారో, ఎవరైతే ఆయన సన్నిధానంలోకి వచ్చి దేవుని గోదాడుతున్నారో, ఎవరైతే ఆయన సన్నిధానంలో దేవుని మహిమపరుస్తున్నారో, ఆ మొరాలకి ఇచ్చిన దేవుడట వారికి ఉత్తరం ఇచ్చునుగాక. దేవుడికి స్తోత్రం. ఈరోజు నేను దేవుని సన్నిధానంలో మొరపెట్టే వ్యక్తులుగా ఉన్నాను.